పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం జూలై నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ధనుర్రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ధనుర్రాశి వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే యాక్చువల్గా మేము ఇప్పుడు మీకు అందించేటటువంటి ఫలితాలు అత్యంత ఖచ్చితమైనటువంటి అక్యురేట్ ప్రిడిక్షన్స్ అందించడం కోసం మేము చేసేటటువంటి శ్రమ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ ఫలితాలు చూసినటువంటి మీరు ఇవి మీకు ఎంతవరకు వర్తిస్తున్నాయి, ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి అనేటటువంటి విషయాన్ని ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి. పెద్ద కామెంట్ రాసినా పర్వాలేదు, తెలియజేయండి. ఇంకా మీకు చాలా మంచి ప్రిడిక్షన్స్ అందించడం కోసం మేము నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాం. ఇప్పుడు చెప్పేటటువంటి ఫలితాలు దాదాపుగా 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఆ 10% మందికి ఎందుకు వర్తించమంటే వారి వ్యక్తిగత జాతకంలో కనుక దోషం ఉంటే వారికి వర్తించు. అటువంటి సందర్భంలో వారు ఒకసారి వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకుని మంచి పరిహారాలు పాటిస్తే మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక్కడ ధనుర్రాశి వారికి ప్రధానంగా ఎలా ఉందంటే, రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి రాశికి 7వ స్థానంలో, రాశ్యాధిపతి మరియు 4థ స్థానాధిపతి అయినటువంటి గురుడు రాశికి 7వ స్థానంలో సంచరించడం యోగకారకం. 7వ స్థానం అనేది వివాహానికి, భార్యకు, కళత్ర స్థానానికి, వ్యాపార భాగస్వామ్యాలకు మొదలైన వాటికి సంబంధించినటువంటి స్థానం. అంటే ధనుర్రాశి వారు ఈ మాసంలో ఏదైనా కొత్త అగ్రిమెంట్స్ కనుక చేసుకోవాలంటే, కొత్త పనులు ప్రారంభించాలంటే ఇది అనుకూలమైన సమయం అని చెప్పాలి. అలానే కుటుంబపరమైనటువంటి విషయాలలో స్వల్పమైనటువంటి అనుకూలత మాత్రమే ఉంటుంది. కారణం ఏమిటంటే మీ రాశికి 8వ స్థానంలో రవి బుధ గ్రహాలు కూడా సంచరిస్తున్నాయి. 8వ స్థానంలో సంచరించేటటువంటి రవి బుధ గ్రహాల యొక్క కలయిక కారణం చేత కుటుంబ వాతావరణం కొద్దిగా దెబ్బతింటుంది. అలానే పితృకారకుడైనటువంటి రవి కూడా మీ జన్మరాశికి 8వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ధనుర్రాశిలో జన్మించినటువంటి వారు తండ్రి యొక్క ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఖచ్చితంగా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు కలుగుతూ ఉన్నాయి. ఇక్కడ ధనుర్రాశి వారికి ఏమనిపిస్తుందంటే, 8వ స్థానంలో రవి బుధ గ్రహాల కలయిక జరుగుతున్నప్పుడు మీరు ఎంత నాలెడ్జబుల్ పర్సన్ అయినప్పటికీ, మీరు ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ అది మీకు తప్ప ఎదుటివారికి ఉపయోగపడుతుందా అనే భావన మీలో కలుగుతుంది. ఎందుకంటే మీకోసం మీరు ఎంత చేసుకున్నా సరే మీకు ఏదో కొంచెం ప్రతికూలత కనిపిస్తూ ఉంటుంది. అదే మీరు కనుక ఎదుటివారికి కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ, ఎవరికైనా సరే ఒక మంచి సలహా కనుక ఇచ్చినట్టయితే ఆ సలహాతో వాళ్ళు గొప్ప స్థితికి వెళ్తారు. ఇదేమిటి, నా సలహాలు వారికి పనికొస్తేనే నాకు పనికి రావట్లేదు అనే భావన మీలో కలుగుతుంది. దీనికి కారణం ఏమిటంటే 8వ స్థానంలో సంచరించే రవి బుధ గ్రహాల కలయిక. ఈ సమయంలో ధనుర్రాశి వారు ఉచిత సలహాలు ఇవ్వకూడదు. ఇస్తే వాటి వలన మరలా మీరు ప్రతికూలతలు పొందుతారు. అలానే 4థంలో శని ప్రభావం జరుగుతున్నది. 4థ స్థానంలో శని సంచరిస్తున్నటువంటి కారణం చేత ప్రస్తుత మాసం కనుక తీసుకుంటే కొంచెం కష్టం ఎక్కువ, సుఖం తక్కువ అనేటటువంటి భావన కలుగుతుంది. కానీ 5వ స్థానాధిపతి అయిన కుజుడు 9వ స్థానంలో సంచరించేటప్పుడు భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు అత్యంత అనుకూలంగా మారుతూ ఉంటాయి. ఎవరైతే కోర్టు కేసులతో, కోర్టు సమస్యలతో బాధపడుతూ సతమతమవుతూ ఉన్నారో అటువంటి వారు కూడా మంచి ఫలితాన్ని పొందుతారు. ప్రధానంగా తీసుకుంటే 26వ తేదీ తర్వాత శుక్రుడు కూడా 7వ స్థానంలో ప్రవేశిస్తాడు. శుక్రుడు 7వ స్థానంలో ప్రవేశించి గురుడు కూడా అక్కడే ఉన్నప్పుడు 26వ తేదీ తర్వాత ధనుర్రాశిలో జన్మించినటువంటి వారు చేసే వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అంటే అవివాహితులకు గుడ్ న్యూస్ తెలుస్తుంది అని చెప్పాలి. అలానే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారి కనుక తీసుకుంటే 10వ స్థానాధిపతి అయిన బుధుడు 8వ స్థానంలో సంచరించేటప్పుడు ఉద్యోగ జీవితంలో చాలా ప్రతికూలతలు ఉంటాయి. ముందుకు 3 అడుగులు పడితే వెనక్కి 7 అడుగులు పడుతుందా అనేటటువంటి భావన కూడా కలుగుతుంది. గతంలో చేసినటువంటి రుణాలు కానీ, రుణ సమస్యలు పెరుగుతూ ఉంటాయి. లేదా కొత్తగా లోన్స్ కోసం కనుక ట్రై చేస్తుంటే అవి రావటం కష్టంగా మారుతూ ఉంటుంది. కుటుంబంలో అంటే భార్యాభర్తల మధ్య ఎవరో ఒకరు ఆరోగ్యం కొంచెం ఇబ్బందికరంగా మారే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఈ మాసంలో ధనుర్రాశి వారు అప్పులు చేయకుండా ఉండటం అనేది చాలా మంచిది. ఆరోగ్యపరమైన శ్రద్ధ తీసుకోవటం వలన కొన్ని ప్రతికూలతలు అనేటటువంటి మనం తొలగించుకోవచ్చు. అలానే ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే సమస్యలు అనేటటువంటి ఎక్కువగా మారుతూ ఉంటాయి. మీ ప్రమేయం లేకుండానే, మీరు ఎటువంటి పొరపాట్లు చేయకుండానే ఖచ్చితంగా మిమ్మల్ని బ్లేమ్ చేసే అవకాశాలు రావటం కానీ, లేదా బలవంతంగా ఉద్యోగంలో నుంచి బయటికి పంపించే అవకాశాలు కానీ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. మరి డే వైజ్గా కనుక పరిశీలిస్తే మీకు ఏ విధంగా ఉంటుందంటే, 16వ తేదీ నుంచి 18వ తేదీ మధ్యలో కనుక తీసుకుంటే ఇది మీకు సుఖస్థానం అవుతుంది. ఎందుకంటే అక్కడ మీకు చంద్రుడు 4థ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు. ఇక్కడ మీకు
మనస్సులో కనుక తీసుకుంటే కుటుంబపరమైనటువంటి విషయాలు అంటే వాస్తవికమైన అవసరాలు వీటికి ఎక్కువగా మీరు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఆర్థికంగా కనుక తీసుకునే స్థిరాస్తుల మీద దృష్టి పెడుతూ ఉంటారు. కుటుంబ వ్యవహారాలను కనుక పరిశీలిస్తే తల్లిదండ్రులతో అనుబంధం బాగా బలపడుతుంది. కానీ చిన్న చిన్న మానసిక కలవరాలు పెరిగిపోతూ ఉంటాయి. విద్యార్థులు కనుక అయితే ఏకాగ్రత తగ్గిపోతూ ఉంటుంది. ఇక్కడ మీరు ఖచ్చితంగా చేయవలసిన పరిహారం ఏమిటంటే దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయటం చాలా మంచిది. 18వ తేదీ ఉదయం నుంచి 20వ తేదీ ఉదయం 6:11 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది క్రియేటివిటీకి సంబంధించినటువంటిది. చాలా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు పొందుతారు. సంతానపరమైనటువంటి విషయాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి. ఎడ్యుకేషన్ వైజ్గా చాలా బాగుంటుందని చెప్పాలి. అంటే విద్యార్థులకు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ప్రేమ సంబంధాలు చాలా బలపడుతూ ఉంటాయని చెప్పాలి. శుభవార్తలు కూడా వింటూ ఉంటారు. ఆర్థికంగా పెట్టుబడులకు ఇది అనుకూలమైన సమయం అని చెప్పాలి. ఇక్కడ మీరు పరిహారం అంటే ఏదైనా ప్రతికూలతలు కనుక పొందుతున్నట్లయితే ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. జూలై 20వ తేదీ నుంచి 22వ తేదీ ఉదయం 8:15 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది ఇక్కడ మీకు కొంచెం ప్రతికూలతలు కలుగుతాయి. శత్రు సమస్యలు కానీ, రుణ సమస్యలు కానీ, వ్యాధుల వలన ఇబ్బందులు కానీ కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా చెప్పాలంటే జీర్ణకోశ సమస్యలు కానీ, నీరసం అనేవి ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి. పని భారం కూడా పెరుగుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకు అధిక పని భారంతో కొంచెం అసహనం కూడా పెరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే దుర్గాదేవి పూజ చేయటం వలన మంచి ఫలితాలు పొందుతారు. అలానే 22వ తేదీ ఉదయం 8:15 నుంచి 24వ తేదీ ఉదయం 11:02 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు కలతలు అంటే కొంచెం కుటుంబపరమైన సమస్యలు కానీ, భాగస్వామ్యపరమైనటువంటి విషయాలలో కానీ, వివాహపరమైన విషయాల్లో కానీ కొంచెం ఫ్లక్చుయేషన్స్ అప్స్ అండ్ డౌన్స్ అనేవి కొంచెం ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. అంటే వివాహపరంగా కనుక తీసుకుంటే స్నేహితులతో కానీ, జీవిత భాగస్వామితో కానీ కొంచెం వాదనలు కలగటం కానీ, లేదా భాగస్వామ్య వ్యాపారాలు చేసేటటువంటి వారి మధ్య ఇబ్బందులు కలిగే పరిస్థితి ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే సమన్వయ లోపం అనేటటువంటిది ఇక్కడ ఏర్పడుతుంది. ఈ సమన్వయ లోపాన్ని కనుక సరి చేసుకుంటే, సమన్వయ లోపం అంటే మీరు ఏం చెప్తున్నారో ఎదుటివారు ఏం చెప్తున్నారో మీరు కనుక కరెక్ట్గా వింటే సమస్యలు సాల్వ్ అయిపోతాయి. ఈ సమన్వయ లోపం, కోఆర్డినేషన్ లోపం కారణం చేత ఇక్కడ మీకు సమస్యలు పెరుగుతూ ఉంటాయి. అలానే 24వ తేదీ ఉదయం నుంచి 26వ తేదీ మధ్యాహ్నం 3:56 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు పూర్తిగా ప్రతికూలమైన సమయం అని చెప్పాలి. మానసికంగా తక్కువ ఉత్సాహంగా ఉంటారు. కొన్ని రకాలైనటువంటి భయాలు పెరుగుతూ ఉంటాయి. ఏదో అనిశ్చితి అంటే ఏం చేయాలో తెలియనటువంటి ఒక రకమైనటువంటి స్తబ్దతతో కూడినటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. ఆర్థికంగా కనుక పరిశీలించినట్లయితే అనుకూలటువంటి ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. కొన్ని రుణ సమస్యలు, రుణ బాధల యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే శారీరకంగా బలహీనంగా మారే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ మీరు చేయవలసిన పరిహారం ఏమిటంటే శివుడికి రుద్రాభిషేకం చేయించుకోవటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 26వ తేదీ మధ్యాహ్నం 3:56 నుంచి 28వ తేదీ రాత్రి 12 వరకు ఉండేటటువంటి సమయంలో ఇప్పటి వరకు మీరు ఫేస్ చేసినటువంటి ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోతాయి. బ్రహ్మాండమైనటువంటి ఉత్తమమైన ఫలితాలు పొందుతారు. ఇక్కడ ఎందుకంటే ఆర్థికంగా డెవలప్మెంట్స్ వస్తాయి. ఉద్యోగపరమైనటువంటి అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి. అలానే శుభవార్తలు వింటూ ఉంటారు. ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైతే దూరంగా పెట్టారో, ఎవరైతే అవాయిడ్ చేస్తున్నారో, ఎవరైతే మీ మీద నిందలు మోపుతున్నారో అటువంటి వారు కూడా వారి తప్పు తెలుసుకొని మిమ్మల్ని అంటే మీకు మంచి సపోర్ట్ ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక 28వ తేదీ రాత్రి 12 నుంచి 31వ తేదీ రాత్రి వరకు ఉన్న సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇది కర్మస్థానం యొక్క ప్రభావంతో ఉద్యోగపరమైనటువంటి విషయాలలో, ప్రాజెక్టుల్లో కీలకమైనటువంటి పురోగతి కనిపిస్తూ ఉంటుంది. ప్రమోషన్స్ కోసం చేసే చర్చల్లో కొంతవరకు ఫలితం కనిపిస్తుంటుందని చెప్పాలి. ప్రభుత్వ సంబంధాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం పనిచేసే వారికి అనుకూలంగా మారుతూ ఉంటుంది. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే ఇక్కడ ఈ మాసంలో ధనుర్రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నప్పటికీ 26వ తేదీ తర్వాత కొంచెం స్వల్పమైనటువంటి అనుకూలతలు అనేటటువంటివి కలుగుతాయి. ఇవి రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.